ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఈ సంవత్సరం ఈ తపస్సు కాల శుక్రవారాల్లో తల అయిన పాపాలు 7 వాటిని ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మరి ఈ శుక్రవారం, ఈ 4వ శుక్రవారమున తల అయిన పాపాల్లో ఒకటి కోపము, లేదా క్రోధము. దానికి వ్యతిరేకమైనటువంటి పుణ్యము ఓర్పు లేకపోతే సహనం. దీని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. కోపం గురించి ఒక చక్కని సుమతి శతకం ఉంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకమండ్రు, తద్యము సుమతి. తన కోపమే తన శత్రువు. శత్రువు ఎక్కడో లేడు, బయటనే ఎక్కడో లేడు శత్రువు. మన కోపమే మనకు శత్రువు, మన శాంతమే మనకు రక్ష, మన సంతోషమే స్వర్గం. సంతోషం ఉంటే అదే స్వర్గం. దుఃఖం, కన్నీరు, బాధ, ఏడుపు మొక్కలు అదే నరకం. ప్రియ సహోదరులారా, కోపం గురించి చక్కని సామెత ఉంది. ఒక చైనా సామెత ఏమిటంటే, ఒక్క క్షణము కోపము నిగ్రహించుకుంటే 100 రోజుల దుఃఖాన్ని మనం తప్పించుకోవచ్చు. ఒక్క క్షణము కోపాన్ని అదిగో మనం నిగ్రహించుకుంటే, కంట్రోల్ చేసుకుంటే 100 రోజుల సమస్యలు అదిగో మనం తప్పించుకోవచ్చు. ఒకసారి ఒక వ్యక్తికి ఒక అవార్డు ఇచ్చారట. ఒక అవార్డు ఎందుకట? అతను ఎప్పుడూ కోపపడడు, శాంతమూర్తి కాబట్టి అతనికి అవార్డు ఇచ్చారు. అవార్డులు రాగానే వెంటనే ఈ టీవీ వాళ్ళు వచ్చేస్తారు కదా, తెలుసుకొని ఫోన్ చేసి ఎలాగోలా తెలుసుకొని వచ్చేస్తారు, మొత్తం అన్ని మోసుకొని ఇంటర్వ్యూలు తీసుకోవడానికి. అలాగా ఒక ప్రముఖమైన టీవీ ఛానల్ వారు వచ్చారు. ఈ అవార్డు గ్రహీతను ఇంటర్వ్యూ చేస్తున్నారు. అడుగుతుంది ఆమె యాంకర్, సార్ మీకు ఎందుకండి ఈ అవార్డు వచ్చింది అని. అమ్మా, నేను ఎప్పుడూ కోపపడను, ఎప్పుడు శాంతమూర్తిలా ఉంటాను, అందుకే నాకు ఈ అవార్డు ఇచ్చారు అన్నాడు. బాగానే ఉంది. ఈ లోపు ఏమన్నది, సార్ కొంచెం లైటింగు సరిగ్గా సెట్ అవ్వలేదు సార్, ఈసారి లైటింగ్ పెంచి సార్, రెండోసారి మరొకసారి చెప్పండి సార్ మీకు ఎందుకండి ఈ అవార్డు వచ్చింది. అమ్మా, నాకు కోపం రాదు, అందుకే నాకు ఈ అవార్డు ఇచ్చారు. బాగుంది, బాగా రికార్డ్ అయిందా? కనెక్షన్ పెట్టాలి, వైర్ పెట్టే మర్చిపోయాడు. వైర్కి తగిలించి, సార్ క్షమించండి, ఏమనుకోవద్దండి, ఇంకొకసారి చెప్పండి మీకు ఎందుకండి ఈ అవార్డు వచ్చింది. అమ్మా, ఇప్పుడే 2 సార్లు చెప్పాను నాకు కోపం రాదని. నాకు కోపం రాదు కాబట్టి ఇచ్చారు ఈ అవార్డు. ఆడి కోపం రాదని, అందుకే అవార్డు ఇచ్చారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కోపం వల్ల ఏమవుతుందంటే మనశ్శాంతి ఉండదట. సరే, కోపం ఒక రకమైన తేలు ఉందట. ఆఫ్రికాలో ఒక రకమైన తేలు, దానికి చిరాకు ఎక్కువ, చీటికి మాటికి చిరాకు పడిపోద్ది. దాని చిరాకు కోపం వస్తే ఏం చేస్తుంది తెలుసా? దాన్నే కుట్టుకుంటుందట, అలా కుట్టేసుకుంటుంది. కోపం తగ్గినంత వరకు కుట్టుకుంటుంది. ఎంతవరకు అంటే చచ్చిపోయినంత వరకు కుడతానంటు, అంత కోపం అంటే దానికి. దీని అర్థం ఏమిటి? కోపము విషము. కోపం విషమట. యాంగర్ ఈజ్ పాయిజన్.
ఈ కోపము ఎంత ఉండాలట? ఒక 40 సంవత్సరాల కోపమట క్యాన్సర్ వచ్చి చంపేస్తుందట. ఒక 40 సంవత్సరాలు, ఒక 40 నెలలది, ఇంకో మరో జబ్బులు, జ్వరాలు, ఆల్సర్లు, 40 వారాలది, ఇంకేటోటి. అలా 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 చివరికి ఏం చేస్తాడంటే సరి అయిన కోపం 40 సెకండ్లే ఉండాలంట. 40 సెకండ్లే, అంతకు మించి ఉండకూడదు. నిజమేనా? అది అవుతుందా? అది జరిగే పనేనా? మన మనుషులు అంత సులువుగా కోపం తగ్గించుకుంటామా? బాగానంది. అసలు ఎందుకు నాకు కోపం వస్తుంది? ఎందుకు వస్తుందండి కోపం? కోపం వచ్చింది ఎవరికైనా ఇక్కడ? ఎప్పుడైనా కోపం వచ్చింది? కోపం నాకు ఎప్పుడు కోపం రాదని చేతులు ఎత్తండి. నాకు ఎప్పుడు కోపం రాదు అని వాళ్ళు చేతులు ఎత్తండి. నేను కూడా ఎత్తను. నాకు కోపం వస్తుంటుంది. ఎందుకు వస్తుంది కోపం? ఒకసారి ఆలోచించండి. ఈ కోపం వచ్చింది కదా చాలాసార్లు, ఎందుకు వచ్చింది కోపం? చెప్పమ్మా. ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ఉంటావు, ఎప్పుడు కోపం రాదు కదా నీకు. ఎందుకు వస్తుందంటే నేను చెప్పినట్లు నువ్వు చేయలేదు. నేను చెప్పినట్లు నువ్వు చేయలేదు కాబట్టి నాకు కోపం వస్తుంది. నాకు ఇష్టమైనది నువ్వు చేయలేదు అంటే ఎవరు ముఖ్యం? నేను. ఈగో. నేను చెప్పినట్లు నువ్వు చేయాలా? నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తే నాకు కోపం వస్తుంది. అత్తా కోడలు గొడవలు తెలుసు కదా మనందరికీ. ఎప్పుడు మంచి స్నేహితులుగా ఉంటారు కదా అత్తా కోడళ్ళు, అవునా? పెత్తనం పెత్తనం పెళ్ళి వరకే. పెళ్ళి తర్వాత పెళ్ళి వరకు నీవు తాళాలు బిగించుకొని బొడ్డులో పెట్టేసుకున్నావు. పెళ్ళి అయిన తర్వాత కోడలు వస్తుంది. ఆ అమ్మాయి కూడా ఇదిగో ఇది మా ఇల్లు, మా సంసారం అనేటువంటి ఆశ ఉంటుంది. ఈ తాళాలు ఆవిడకి ఇచ్చేయాలి. అమ్మో చాలా కష్టం. ఇంతవరకు నేను చెప్పినట్టు మా ఆయన వినేవాడు, ఆ కొడుకు, మిగతా వాళ్ళందరూ కూడా నేను డబ్బులు ఇస్తేనే తీసుకునేవాడు. ఆ తాళం తెరిస్తేనే నేనేం వండితే అదే తింటారు. నేను చెప్పినట్టు జరిగేది, ఇల్లంతా సంసారం అంతా గడిచేది. ఇప్పుడు ఇది పోయి ఇంకోళ్ళకి ఇచ్చేయాలి. చాలా కష్టం. తప్పదు, తాళాలు ఇచ్చేది. ఈవిడ కొత్త పెళ్ళి కూతురు కదా, మొత్తం అంతా నా కంట్రోల్లో పెట్టుకున్నానని వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తుంటుంది చీటికి మాటికిని. అంత నా అత్త కూడా నేను చెప్పినట్టు వింటుంది. అంత గొప్ప. సరే ఈ అత్త కోడలకి ఇలాగే నేను గొప్ప నువ్వు గొప్ప, నేను అధికారినా నువ్వు అధికారి, నేను చెప్పినట్టు నువ్వు చేయాల. ఇలాగా ఎవరి మాట చెల్లుతుంది, ఎవరి మాట గొప్ప అన్నదే వీళ్ళు గొడవ. ఒకసారి ఇప్పుడు కొత్త పని మనిషి వచ్చింది కదా, ఈవిడికి పెద్ద పని లేదు. ఎవరో కొత్త పని మనిషి కోళ్ళ ఇక్కడ పెద్ద పని లేదు, ఖాళీగా ఉంది కాబట్టి అలా వెళ్తుంటుంది, ఇంటింటికి తిరుగుతుంటుంది. అసుకేసుకుంటూ వాళ్ళు ఊసి ఊసి చెప్పుకొని భోజనం టైంకి వచ్చేది. ఈ లోపు ఎవడో వచ్చాడు, అమ్మా కొంచెం బిర్యానీ ఉంటే పెట్టమ్మా అనే వచ్చాడు. ఆవిడ కోడలు గారు లోపల ఉంది, అత్తగారు లేదు. ఆవిడ చాలా బిజీగా ఉంది. ఏమయ్యా కళ్ళు కనపట్టలేదా? ఈ చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఈ చేతిలో రిమోట్ ఉంది, నాకు ఖాళీ అది, నా చెయ్యి వల్ల కాదు పో అన్నదా. వెళ్ళిపోతున్నాడు. ఈలోపు అత్తగారు వచ్చారు, అక్కడెక్కడ చక్క పెట్టుకొని అత్తగారు వస్తున్నారు. ఏమయ్యా వెళ్ళిపోతున్నావు? ఆ ఇంటి ఇల్లాలు వెళ్ళిపోమన్నదమ్మా. అదా ఇల్లాలు, రా నువ్వు రా, ఉండు ఉండు, ఇదాడు అది వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావు, నువ్వు ఉండు, పెట్టనన్నదా? వెళ్ళిపోమన్నదమ్మ. నువ్వు ఉండి ఇక్కడ చెప్తాను నీ సంగతి, చూస్తాను కదా. నేను లోపలికి వెళ్ళింది, ఎంతకీ రాదు. ఈలోపు గుమగుమలు వాసనలు వస్తున్నాయి అన్నమాట. అమ్మ బాబోయ్, ఇది నా కోసం ఏదో చేసేస్తుంది, కొత్తది, మంచిది, మంచి వంటకాలు చేస్తుంది అనుకోండి. ఈవిడ ఒక అరగంట పోయిన తర్వాత బయటకు వచ్చింది. శుభ్రంగా తినేసి
కిళ్ళి ఒకటి వేసుకొని నవ్వులతో వచ్చింది బయటికి. ఏం బాబు ఎవరు నువ్వు? అదేనమ్మా ఇందాక గుర్తొచ్చింది. ఏంటి అది వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావు నువ్వు? అదా ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు నేను చెప్తున్నాను వెళ్ళిపో. పాపం ఆ భిక్షగాడు ఈ లోపు ఎక్కడికైనా వెళ్తే కొంచెం భోజనం అని దొరికేది. అది పోయింది ఇది పోయింది. మీ గొడవకో నమస్కారం అమ్మా అని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. పెత్తనం, అధికారం, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి, నువ్వు చెప్పినట్టు నేను చేస్తానా? వీళ్ళిద్దరు గొడవకి వాడు నలిగిపోయాడు అనమాట. ప్రియమైన సహోదరులారా, కోపానికంటే ఎక్కువ క్రోధము. క్రోధం అన్నది కోపం కంటే ఎక్కువ చాలా భయంకరమైనటువంటి. క్రోధం అంటే ద్వేషం. అప్పుడుతో పోయేది కాదు అది. ముక్కోపం అప్పటికప్పుడే అన్ని బీపీ పెరిగిపోతుంది, ఆ తర్వాత తగ్గిపోతుంది. కానీ క్రోధం అన్నటువంటిది మనసులో ఉండిపోతుంది. పగ ప్రతీకారం తీర్చుకోవడానికి అది ప్రేరేపిస్తుంది. క్రోధం, హేట్రెడ్ అంటారు ఇంగ్లీష్. ఇట్స్ నాట్ యాంగర్, ఇట్ ఇస్ హేట్రెడ్. రాత్, క్రోధము అంటారు. మరి ద్వేషం కలహాలను కొని తెస్తూ ఉంది. వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనము. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. ద్వేషం తగువులను కొనివచ్చును. ఇంకా సామెతల గ్రంథము 14వ అధ్యాయం 17, 14. కోప స్వభావుడు వెర్రి పనులు చేస్తాడట. కోపం వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చిగా ఏదో చేసేస్తుంటాడు. ఆలోచన పని చేయదు. కోపం వచ్చినప్పుడు ఆలోచన పని చేయదు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆవేశంతో తొందరపాట్లో ఏదో మాట్లాడేస్తాం. ఆ తర్వాత అయ్యో అనవసరంగా అనేసేనే బాధపడుతూ ఉంటాం. 17 నుండి 29 నుండి 29-30 చదవమ్మా. శాంత మనస్కుడు జ్ఞాని. ఇంకా తొందరపాటు మనిషి వట్టి మూర్ఖుడు అంట. శాంతము వలన ఆయుష్ ఆరోగ్యం బాగుంటుందట. ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడు? శాంత మనస్తత్వంతో మనం ఉన్నప్పుడు. ఇక 15వ అధ్యాయం 1వ వచనం చదువమ్మా. మృదువుగా మాట్లాడినచో కోపము చల్లారును. ఆగ్రహించు. సో మృదువుగా మాట్లాడితే కోపం చల్లారుతుంది. కటువుగా మాట్లాడితే కోపం. అతను మాట అంటే నువ్వు ఒక మాట అంటే ఎవరో ఒకరు తగ్గాలి. లేకపోతే అగ్నికి ఆజ్యం పోసినట్లు ఇంకా అలా పెరుగుతూనే ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, ఇదిగో కోపం గురించి, దాని ప్రభావం గురించి మనము బైబిల్లో నూతన నిబంధనలో కూడా మనం చూస్తున్నాము. యాకోబు 1:19-20. యాకోబు 1:19-20. జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతి వ్యక్తియు ఆలకించుటయందు చురుకుదనము, మాట్లాడుటయందు నిదానత్వమును ప్రదర్శించాలి. త్వరపడి కోపించొద్దు, కోప్పడకండి. ఏలనా దేవుని నీతి నెరవేరుటకు మానవుని కోపము తోడ్పడు. దేవుని యొక్క చిత్త ప్రకారం జరగాలంటే మనిషి కోప్పడిపోకూడదు. కోపం అడ్డొస్తుంది, అది గమనించాలి. ఇక ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తున్నాం. సూర్యాస్తమయముకు ముందే నీ కోపము
చల్లారిపోవాలి. చదవండి అది. నాలుగు 26 ఎఫ్ఎస్సి 4:26 లేదా? కనుక ఒకవేళ మీకు కోపం వచ్చినచో ఆ కోపం మిమ్మల్ని పాపంలోనికి లాక్కుండా చూసుకోవాలి. ఇంకా సూర్యుడు అస్తమించులోగా మీ కోపం చల్లారిపోవాలి. ఉదయం ఎవరితోనో గొడవ పడ్డాం, సూర్యుడు అలాగా ముందు చల్లగానే ఉంటాడు, అలా వేడెక్కుతాడు. మధ్యాహ్నం వచ్చేటప్పటికి నెత్తి మాడిపోద్ది, సాయంకాలం అయ్యేటప్పటికి చల్లబడుతుంది. కాబట్టి ఉదయం నీవు ఎవరితోనో గొడవ పడితే సాయంకాలం లోపు అది చల్లారిపోవాలి. కొత్త రోజు, నూతన దినము, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ప్రియమైన సహోదరులారా, ఇది గొప్ప సందేశం. ఎవరి మీద కోప్పడినా సరే సాయంకాలం లోపు నువ్వు సక్కిపడిపోవాలి, నువ్వు సమాధాన పడాలి, నీ కోపం చల్లారిపోవాలి. రోజుల పాటు, నెలల పాటు, సంవత్సరాల పాటు అవి దాచుకొని మాట్లాడకుండా పగ, ప్రతీకారం తీర్చుకునేటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తే అది క్రైస్తవ లక్షణము కాదు. కొన్నిసార్లు ఎందుకు మాట్లాడుకోలేదు ఏమో, ఎందుకో తెలియదు, కారణాలు కూడా మర్చిపోతాం. ఎదురు పడితే మాట్లాడవలసి వస్తుందని ఈ పక్కద వాళ్ళని వెళ్ళిపోతాం. సంవత్సరాలు గడిచిన తర్వాత ఎందుకు ఈ చిన్న విషయం కోసమైనా ఇంత మాట్లాడకుండా అలాగా బిగుసుకొని కూర్చున్నాం? మనకయ్యో ఇంత చిన్న విషయానిక ఇన్ని నెలలు దూరంగా ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాం. ఒక్క మెట్లు దిగడం వలన మన తల ఏమీ తీసేసినట్టు కాదు. కాస్త ఓర్పు, సహనము, కాస్త వినయము, కొంచెం తగ్గింపు స్వభావం వలన మనం గొడవల్ని దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం. ప్రియమైన సహోదరులారా, మరి కోపాల వలన ప్రభు చెప్తున్నాడు, ఇదిగో వ్యర్థుడా అంటే నరకానికి వెళ్ళిపోతావు. కోపం అంటే ఏదో ఇదిగో హత్య చేయడం మాత్రం కాదు, దానికి మూలం ఏమిటి? దానికి మూలం ఏమిటి? కోపము. కోపంతో ఒక మాట అంటే చాలు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు ఏం చేయనవసరం లేదు. నీ సహోదరుని పట్ల నీవు ఏ విధంగా ఉన్నావు ఈరోజు అని ప్రశ్నించుకోమంటున్నాడు ప్రభు. ప్రియ సహోదరులారా, కోపము గురించి అరిస్టాటిల్ అనేటువంటి ఒక గ్రీకు తత్వవేత్త అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, ఎనీబడి కెన్ బికమ్ యాంగ్రీ, దట్ ఈస్ ఈజీ, బట్ టు బి యాంగ్రీ విత్ రైట్ పర్సన్ టు ద రైట్ డిగ్రీ ఎట్ ద రైట్ టైమ్ for the right purpose in the right way, that is not within everybody's power and it is not easy. కోపడ్డం సర్వసాధారణం, అది చాలా సులువు. కోపడ్డం చాలా సులువు, కేకలేయడం చాలా సులువు. కానీ సరి అయిన వ్యక్తితో సరి అయినంత మోతాదులో, స్థాయిలో, సరైనటువంటి సమయంలో, ఒక సరి అయినటువంటి ఒక ఉద్దేశంతో, సరి అయిన పద్ధతిలో కోపడడం అంత సులువు కాదు. ఎవరితో ఎంతవరకు, ఏ కారణం చేత, ఏ స్థాయి వరకు, ఏ మోతాదు వరకు కోపాన్ని చూపించాలి, అది అంత సులువైన పని కాదు అని అంటున్నాడు. ప్రియ సహోదరులారా, మరి ఎప్పుడు కోపపడాలి? యేసు కోపపడ్డా? యేసుప్రభు కోపం వచ్చిందా? వచ్చింది. ఈరోజు మన సువార్త చదువుకున్నాం. యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? దేవాలయం ఒక దొంగల గుహగా, ఒక సంతలాగా మార్చేశారు, వ్యాపార స్థలంగా మార్చేశారు. పావురాలు అమ్మేవాళ్ళు, ఇంకా గొర్రెలు అమ్మేవాళ్ళు, ఇంకా డబ్బులు మార్చుకునేవాళ్ళు. యేసుప్రభు కోపం వచ్చింది.
ఆ బలను తిరగదోశాడు. ఇదిగో ఈ పశువులను కూడా అన్నిటిని కూడా విడిచిపెట్టేశాడు. విడుదలనిచ్చేది దేవుని ఆలయం, బంధించేది కాదు. దేవుని యొక్క సన్నిధి విడుదలనిచ్చేది, బంధించేది కాదు. మన పాపాల నుండి మనకు విడుదల, విముక్తి, మన చిక్కుముడుల నుండి ఆ ప్రభువు, బంధనాల నుండి ఆ ప్రభు విడుదల చేసే స్థలము దేవుని ఆలయం. బంధించి రక్తపాతాన్ని సృష్టించే కఠినమైన స్థలం కాదు, కరుణగల స్థలము. నాకు కారుణ్యం కావాలి కానీ కాఠిన్యం కాదు అంటున్నాడు ప్రభు, బలి కాదు. ప్రియమైన సహోదరులారా, కాబట్టి అక్కడ కోపడుతున్నాడు. సత్యాగ్రహము, సత్యమైన ఆగ్రహము, ధర్మమైనటువంటి ఆగ్రహం ఎప్పుడు కోపడాలి? నీతి తప్పినప్పుడు, సత్యానికి దూరంగా ఉన్నప్పుడు, మానవత్వము గతి తప్పునప్పుడు మనము కోప్పడాలి. మన గొంతుని పెంచాలి, మన స్వరం పెంచాలి. కొంతమంది అనుకుంటారు కోప్పడడం గట్టిగా చెప్తేనే కానీ కొడితేనే కానీ వినరు అనుకుంటారు. మన స్వరాన్ని పెంచినా సరే దాని యొక్క గాంభీర్యత, దాని యొక్క సాంద్రత, దాని యొక్క సీరియస్నెస్ వాళ్ళకి అర్థం అవ్వాలి. ప్రియ సహోదరులారా, సత్యమైన ఆగ్రహం, ధర్మం తప్పినప్పుడు, నీతి తప్పినప్పుడు, ఇదిగో మానవత్వం గతి తప్పినప్పుడు మనం యొక్క స్వరాన్ని గట్టిగా వినిపించాలి. అది తప్పదు. The silence of the virtuous is more dangerous, harmful than the voice of these people, wicked people, the violence of the wicked people. The silence of the virtuous is more dangerous and harmful than the violence of the wicked. అంటే తప్పు జరిగినప్పుడు మంచి వాళ్ళు మౌనంగా ఉండడం చెడ్డవాళ్ళ యొక్క దౌష్ట్యం కంటే చాలా ఘోరమైనటువంటి నేరం అంటున్నాడు. తప్పు జరిగినప్పుడు, పద్ధతి తప్పినప్పుడు మంచి వాళ్ళు మాట్లాడాలి. పద్ధతిని నిలబెట్టడానికి మంచి వాళ్ళు మాట్లాడాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇటువంటి ఈ కోపానికి వ్యతిరేకమైనటువంటి పుణ్యము ఓర్పు, సహనము. ఓర్పు, సహనము. యేసుప్రభు సహనాన్ని చూపించాడా లేదా? చూపించాడు. సిలువలో తన సహనాన్ని చూపించాడు. అది పరాకాష్ట. సహనశీలుడు ప్రభు క్రీస్తు, సాధు స్వభావుడు ప్రభు క్రీస్తు. నా నుండి నేర్చుకోనండి సాధు స్వభావాన్ని అంటున్నాడు. దేవుని యొక్క సహనము ఎంత గొప్పది. అనేకమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. జ్ఞాన గ్రంథము, సొలొమోను జ్ఞాన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. అతడు సహనము గలవాడు, మెల్లమెల్లగా చక్కదిద్దేవాడు, కోపపడి వెంటనే తక్షణమే శిక్షించేవాడు కాదు, ఒక అవకాశం ఇచ్చేవాడు. ఓర్పు సహనముతో, మన తప్పిదాల పట్ల ఓర్పు సహనంతో ఉండేవాడు. మెల్లమెల్లగా చక్కదిద్దడానికి ఆ ప్రభు ప్రయత్నం చేస్తుంటాడు. మన పట్ల ఎంతో సహనము, దయ, ఓర్పు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువే 30 సంవత్సరాల సహనంతో వేచి ఉన్నాడు తన యొక్క రక్షణ కార్యాన్ని ప్రారంభించడానికి. శిష్యులు కూడా రకరకాల మనస్తత్వాలు, అధికార దాహం కొంతమందికి, ధనదాహం కొంతమందికి, గొడవలు, అసూయాపరులు, ధనాశ కలిగినటువంటి వాళ్ళు, అధికార దాహం కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా యేసుప్రభు యొక్క శిష్యుల్లో ఉన్నారు. కానీ వాళ్ళని సహనముతో భరించాడు చివరి వరకు. ప్రియ సహోదరులారా, యేసుప్రభు వారిని ఎలాగుంటే అలాగ వాళ్ళని ఓర్పుతో, సహనంతో భరించి ప్రేమించాడు. మరి ఈరోజు ఆ ప్రభువు
సహనము ఓర్పుతో వదకు తేబడిన గొర్రె పిల్ల వలె సాధు స్వభావముతో ఆ ప్రభు ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం చదవండి. యెషయా 53:7. దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను భరించెను. పల్లెత్తు మాట అనరాయణ. ఉన్ని కత్తిరింపబడు గొర్రెవలను మౌనముగా ఉండనే కానీ నోరు తెరవలేదు. నోరు తెరవకపోతే మన వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే అన్ని మాట అంటున్నాడు, ఇడు తిరిగి ఒక మాట అనడం లేదని ఇటు తప్పు చేసే ఉంటాడు. లేదా అన్ని మాటలు అంటుంటే నోరు తెరిచి ఒక మాట అడగలేడా? తప్పు చేసే ఉంటాడు. తప్పు. అలా అనుకుంటే మనదే పొరపాటు. మీక్నెస్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్. తగ్గింపు స్వభావము కలిగి ఉండడం, సహనము చూపించడం మన బలహీనత కాదు, మన బలం. ఏసు చూపించింది అదే. ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్ము వేశారు, కొరడాలతో కొడుతున్నారు, ఉదా వస్త్రాన్ని ధరింపజేశారు, అపహాస్యముగా యూదులు రాజా నీకు జయం అంటున్నారు, నీకు శుభము జయం అంటున్నారు. సిలువను మోయించారు, సిలువ మీద చంపేశారు. ఆ ప్రభు నోటి నుంచి వచ్చింది ఒకటే మాట, తండ్రి మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. సహనము సహించాడు, మన బాధలను భరించాడు, మన కోసము కష్టాలను సిలువ వేదనలను వహించాడు, సహించాడు, భరించాడు. ప్రేమ సహనము గలది. ఈరోజు మనం మొదటి పట్టణంలో విన్నాం, 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ప్రేమ సహనము గలది, దయగలది, కోప స్వభావం ఉండదు. ప్రేమ దోషములను లెక్క పెట్టదు. పెళ్ళైన కొత్తలో అందరూ బాగా ఉంటారు, ఏం చేసినా హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత అనుకున్నది నేను చెప్పింది నువ్వు చేయకపోతే మొదలవుతుంది. అప్పుడు లెక్కేసుకుంటూ ఉంటారు. అల్లప్పుడు అలాగన్నావు కదా, నేనేమని అన్నానా? అనలేదు కదా, మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? అప్పుడు ఎలాగన్నావు? మొన్న ఈ క్రిస్మస్కి ఇలాగన్నావు, మన ఫస్ట్ యానివర్సరీ జరిగింది కదా, అప్పుడు ఏమన్నావు? నువ్వు ఏం మాట ఇచ్చావు? నువ్వు మాట నిలబెట్టుకున్నావా? పద్దులు రాసుకుంటారు, అకౌంట్లు. ఎన్నిసార్లు మా ఆయన నా మాట వినలేదు, ఎన్నిసార్లు మా ఆవిడ నా మాట వినలేదు, ఎన్నిసార్లు ఎలా చేసినది. పుస్తకాలు పెట్టుకుంటారు. ప్రేమ దోషములను లెక్కించదు, పుస్తకాలు మెయింటైన్ చేయదు. సహిస్తుంది, భరిస్తుంది, క్షమిస్తుంది. సహనము, ఓర్పు అది ప్రతి తల్లికి, తండ్రికి, ప్రతి క్రైస్తవ బిడ్డకు ఉండి తీరాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నీ ఓర్పు సహనము ఎంతటిది? శిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభువే మనకు ఆదర్శము. ఆ ప్రభు నుండి మనము నేర్చుకోవాలి. మరి సహనం అన్నటువంటిది ధైర్యాన్ని చూపించేటువంటి ఒక సలక్షణము, సుగుణం. అందరూ భరించలేరు, సహించలేరు. ధైర్యం ఉన్నవాడే చేయగలుగుతాడు. సహనం, ఓర్పు లేనివాడు వెంటనే కోపడిపోతాడు, తిట్టేస్తాడు, కొడతాడు. కానీ నిదానంగా ఉండేవాడికి నిజంగా ధైర్యం ఉన్నటువంటి వాడు. ఓర్పుతో సహనముతో వచ్చే కష్టాన్ని, బాధని, కన్నీటిని, దుఃఖాన్ని దేవుని యొక్క చిత్తమని భరించేవాడు. ఆ యొక్క సహనము 3 స్థాయిలో ఉంటుందట. ఎటువంటి ఫిర్యాదులు చేయకుండా ఉండడం. నాకు అలా జరిగిపోయింది, ఇలా జరిగిపోయింది, నువ్వు అతను అలా చేశాడు, ఇలా చేశాడు. ఎవరికి ఫిర్యాదులు చేయకుండా ఉండే లక్షణం సహనం అంటే అది. కంప్లైంట్లు ఇవ్వకుండా ఉండడం. ఇటువంటి కష్టాన్ని
దేవునిలో ఎదగడానికి ఉపయోగించుకోవడం. అంతేకాదు సిలువను ప్రేమించి ఆ ప్రభుని ప్రేమను అనుభవించడానికి ఈ యొక్క సహనాన్ని ఉపయోగించడం. కంప్లైంట్ చేసేస్తుంటాం మనం. సహనం అంటే ఇదిగో ఎన్ని కష్టాలు వచ్చినా సరే కంప్లైంట్లు ఫిర్యాదులు చేయకుండా ఉండడం, మనకు వచ్చిన కష్టాన్ని బాధని సిలువ శ్రమల్లో భాగం చేయడం, ఆ ప్రభుని యొక్క ప్రేమను పొందడం. మరి ఈరోజు నేను ఈ 40 రోజుల్లో కోపమును తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నానా? అబ్రహాం లింకన్ యుద్ధ కార్యదర్శి ఎడ్విన్ స్టాంటన్ అంట. అతనికి బంధుప్రీతి ఎక్కువ చూపిస్తున్నాడు. వాళ్ళ బంధువుల్నే ఇదిగో ఆర్మీలోకి అందరిని ఉద్యోగాలు ఇస్తున్నాడు, వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాడు, వాళ్ళకే ప్రమోషన్స్ ఇస్తున్నాడని ఎవరో కంప్లైంట్ చేశాడు. మేజర్ దుర్భాషలు ఆడాడట, నానా మాటలు అనేసాడట. ఈ స్టాంటన్ కోపం వచ్చేసింది. అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. చూడండి, ఇన్ని సేవలు చేస్తున్నాను దేశానికి, బంధుప్రీతి చూపిస్తున్నానట, లేనిపోని మాటలు అంటున్నాడు ఆ మేజరు అని చెప్తే, లింకన్ ఒక ఉపాయం చెప్పాడట. నీకు ఏమనిపిస్తుంది అతని మీద అంటే, చాలా కోపంగా ఉందంటే ఒక ఉత్తరం రాసే, ఏమనుకుంటున్నావు ఉత్తరం రాసేయమన్నాడు. ఒక ఉత్తరం రాసేయమన్నాడు. చాలా కఠినమైన మాటలు ఉపయోగించి దూషణలతో ఒక ఉత్తరం రాశాడు. రాసి ఇప్పుడు ఏం చేయమంటావు? రాసావా? రాసావు. వెంటనే ఈ ఉత్తరాన్ని ఏం చేయమన్నాడు? పోస్ట్ చేయమన్నాడా? పంపించేమన్నాడా? చింపేమన్నాడు. చింపేమన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఉత్తరం రాయన్నాడు. కోపం అన్నది ఆ క్షణంలోనే మండిపోతుంటుంది, దగదగా మండిపోతుంది. టైం హీల్స్. సమయం గడిచే కొలది మన కోపం చల్లారుతుంది. మొట్టమొదట ఎంత కటువుగా మనం అనుకుంటామో ఆ తర్వాత అంత కఠినమైన మాటలు మనం మాట్లాడలేము. 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత తగ్గిపోతుంటుంది. గమనించండి. ప్రియమైన సహోదరులారా, ఇదిగో కోపము సహజమే, కానీ క్రైస్తవ బిడ్డలముగా శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ ప్రభు మనకు ఆదర్శంగా ఉంటున్నాడు. ఆ ప్రభు నుండి మనము సహనాన్ని నేర్చుకోవాలి, తగ్గింపు స్వభావాన్ని నేర్చుకోవాలి. ఇదిగో కోపము ఎవరైనా పడవచ్చు, ఎవరి మీదైనా చూపించవచ్చు, కానీ ప్రేమ ఉన్నవాళ్ళు కోపము చూపించరు. ఏదో తెలియక చేసిందిలే, తెలియక చేశాడులే అని క్షమించేస్తాం. ప్రేమ లేనప్పుడే కోపాన్ని ప్రదర్శిస్తాం. కాబట్టి శిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభు, సహనశీలి అయినటువంటి ప్రభు, సాధు స్వభావమైనటువంటి యేసు మనందరికీ ఆదర్శం. ఆ ప్రభువుని మనం ప్రార్థన చేసుకుంటూ దీవించమని వేడుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల సర్వేశ్వర, సహనమునకు ఓర్పునకు నీవే ఆధారం, మూలము. దేవా, ఎన్నిసార్లు మేము తప్పు చేసినా మాకు సమయాన్ని, అవకాశాన్ని ఇస్తూ మెల్లమెల్లగా చక్కదిద్దే సహనశీలివు నీవు. దేవా, మీ కుమారుడైన క్రీస్తు శిలువ శ్రమల్లో కూడా సహనము, ఓర్పు చూపించాడు. సాధు స్వభావినని, సహనశీలునని మీరు నా నుండి నేర్చుకోనండి. ప్రభువా, కోపంతో చాలాసార్లు లేనిపోని మాటలు అన్నాం. ప్రభు, బంధువుల్ని, ప్రాణమిత్రుల్ని, స్నేహితులను కూడా కోపం వలన దూరం చేసుకున్నాం ప్రభువా. నెలల కొలది, సంవత్సరాల కొలది మాట్లాడుకోకుండా ఉన్నాం ప్రభువా. పగా ప్రతీకారం తీర్చుకుంటూ ద్వేషాన్ని పెంచుకొని ఉన్నాం ప్రభువా. మమ్ము క్షమించండి. ఒకవేళ మీకు కోపం వస్తే సూర్యుడు అస్తమించు లోపు అది చల్లారిపోవాలని పునీత పౌరుడు మాకు ఈరోజు తెలియజేస్తున్నాడు. దేవా, మాకు అటువంటి సహన స్వభావాన్ని ప్రసాదించండి. ధర్మము గతి తప్పినప్పుడు, నీతి తప్పినప్పుడు, మానవత్వం, మంచి గతి తప్పినప్పుడు చూపించవలసినటువంటి ఆ యొక్క కోపం మేము చూపించం. మాకేదైనా జరిగిపోతే
నష్టం కలిగితే, కష్టం కలిగితే అదిగో అప్పుడే మేము కేకలు వేస్తూ ఉంటాం. దేవా, ఇటువంటి బలహీన క్షణాల నుండి మమ్మల్ని రక్షించండి ప్రభువా. సహనముతో, ఓర్పుతో బిడ్డలను సంరక్షించి, భర్త, భార్య, కుటుంబ సభ్యులు ఒకరి పట్ల ఒకరు ఈ క్షమాభావంతో, సహనముతో, ఓర్పుతో ప్రభువా ముందుకు సాగే అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి.